గురుగారు ఒక ఈమెయిల్ చూద్దామండి. విజయలక్ష్మి గారు కర్ణాటక నుంచి పంపించారు. బారసాలలో పెట్టిన పేరు మార్చవచ్చా తెలియచేయనంటూ కోరుతున్నారు. నామకరణాన్ని చేసేటటువంటి సందర్భంలో నవగ్రహాలని, పంచలోకపాలకుల్ని, ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని ఆవాహన చేస్తారు. పళ్ళె నిండుగా తెల్లనైన వండుకుని భుజించడానికి వీలైనటువంటి ఆ బియ్యాన్ని పోసి అది అర్చకుడికి ఇస్తారు, పురోహితుడికి. మంచి చక్కనైనటువంటి ఉంగరాన్ని తీసుకుని దాన్ని ఆవు పాలలో ముంచి 3 గీతలు గీస్తారు అడ్డంగా. చాలా చక్కని వేడుక, అమోఘమైన ప్రక్రియ. ఆ పైన 3 సార్లు గీశారనేసరికి 4 విభాగాలు అవుతుంది ఆ పళ్ళెల్లో పోసినటువంటి బియ్యం. ఆ పైన ఏ సంవత్సరంలో పుట్టాడో ఆ సంవత్సరపు పేరుని రాస్తారు. ఇప్పుడు దుర్ముఖినామ సంవత్సరం కాబట్టి దుర్ముఖ పేరు. రెండవది, మనకి ఏ దైవం అయితే కుల దైవంగా, వంశ దైవంగా ప్రారంభం నుంచి మన ఇంటికి ఉన్నాడో ఆ దైవం పేరు రాయిస్తారు. ఉదాహరణకి మనకి అమ్మవారు సంబంధించిన దైవం అయితే శ్రీమాత అని రాయిస్తారు. మూడవది మాసనామ, ఏ నెలలో వాడు పుట్టాడో ఆ నెల పేరు రాయిస్తారు. ఇప్పుడు నడుస్తున్నది వైశాఖం కాబట్టి వైశాఖ అని రాయిస్తారు. ఆ తర్వాత వ్యవహారనామ, ఈ వ్యవహారంలో వీడికి ఏ పేరు పెట్టాలి అంటే అందరూ పిలవడానికి ఏం పేరు పెట్టాలి అని చెప్పి ఆ పేరుని అక్కడ మామూలుగా రాయిస్తారు. ఆ రాయించబడ్డటువంటి పేరుకి సాక్షిభూతాలుగా ఎందరున్నారంటే పంచలోకపాలకులు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, ఇందరు దేవతలతో పాటు తల్లి, తండ్రి, వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు, ఇంతమంది, వీలు కాక బంధువులు, మిత్రులు ఇందరూ ఉంటే టక్కున వ్యవహారనామా నాకు నచ్చలేదండి ఈ పేరు కాబట్టి మార్చేస్తానంటే ఏమిటన్నమాట? నువ్వు మార్చేసుకుంటే మార్చేసుకోవచ్చు, కానీ అక్కడ నమోదైనటువంటి పేరు మాత్రం మారదు. కాబట్టి పొరపాటును కూడా మార్చడం సరికాదు. చాలామంది కొన్ని ప్రత్యేకమైనటువంటి కులాల్లో ఒక ఆచారం ఉంటుంది. అమ్మాయి పుట్టింట్లో ఇలా పేరు పెట్టుకుందండి, మా ఇంటికి వచ్చాక ఆ పేరు బాగుండదని చెప్పి మేము ఇలా మార్చేసుకున్నామండి, పెళ్లిలో మార్చిన పేరు ఇది, అసలు పేరు అది అని చెప్తూ ఉంటారు. నువ్వు పెళ్లిలో ఇక్కడ మార్చేసుకున్నంత మాత్రం చేత అవేళ బారసాలలో ఆ 3 గీతలు గీసి 4 విభాగాల్లో రాసిన 4 పేర్లు మారవు. అక్కడ సంవత్సరం పేరు మార్చగలవా, నెల పేరు మార్చగలవా, కుల దైవం పేరు మార్చగలవా, వ్యవహారం మాత్రం ఇష్టం వచ్చినట్టు మార్చావా? దానికి కారణం వ్యతిరేకత కాదు, పాపం విషయం తెలియక. అంచేతనే ఎక్కడైనా ఒక శుభ కార్యం జరిగేటటువంటి సందర్భంలో దానికి సంబంధించిన విశేషాన్ని ఆ పురోహితులు ఎవరైతే ఉన్నారో ఆయన తెలుసుకుని చెప్పినట్టయితే వెంటనే ఈ సాహసాన్ని చేయరు. తెలియక చేసేటటువంటి పొరపాటే తప్ప తెలిసి ఏమవుతుంది అని చేసేటువంటి పొరపాటు మాత్రం కాదు. బారసాలలో పెట్టిన పేరుని మార్చకూడదు. గురువుగారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల ఆధ్యాత్మిక పరమైన సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించారండి. చాలా సంతోషం. ధన్యవాదాలు.